హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముందుగా చిన్నారి అప్పును చంపేసి అనంతరం కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు లక్ష్మయ్య, వెంకటమ్మ, కూతురు కవిత, అల్లుడు అనిల్, చిన్నారి అప్పుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముందుగా చిన్నారి అప్పును చంపేసి అనంతరం కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు లక్ష్మయ్య, వెంకటమ్మ, కూతురు కవిత, అల్లుడు అనిల్, చిన్నారి అప్పుగా పోలీసులు గుర్తించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మియాపూర్ లో ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన విషాద స్థాయిలో నిలుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుమానాస్పద స్థితిలో 5 మృతదేహాలు పడిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు అప్పుల బాధతో చనిపోయారనేటువంటిది ప్రాథమికంగా అంచనాకు వచ్చినటువంటి పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు ఎత్తి నమోదు చేశారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, 2 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. లక్ష్మయ్య 60 సంవత్సరాలు, వెంకటమ్మ 55 సంవత్సరాలు, అల్లుడు అనిల్ 40 సంవత్సరాలు, కవిత 38 సంవత్సరాలు. అనిల్, కవిత కుమార్తె అప్పు 2 సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల అందరూ కూడా వీళ్ళకి గత కొన్ని రోజులుగా అప్పులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వలస వచ్చి ఇక్కడే 10-15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి సమాచారం లేదు. రాత్రిపూట భోజనం చేసే సమయంలో దాంట్లో పురుగుల మందు కలుపుకొని చనిపోయినట్టుగా పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అప్పుల బాధతో చనిపోయినట్టుగా ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతర బంధువులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో కాంటాక్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమూల్య, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భాస్కర్.